సాగిపోవాల్సిన సమయం. చదవండి. రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం. నేనైతే మరి ఒకని పునాది మీద కట్టకుండు నిమిత్తము క్రీస్తు నామం ఎరుగని చోట్లను సువార్తను ప్రకటింపవలెనని మిక్కిలి ఆశగలవాడనయుండి అలాగున ప్రకటించి తిని. రోమా 15:20. రోమా సామ్రాజ్యంలోని ఇతర ప్రాంతాల్లో అపారంగా ఉన్న అవకాశమే పౌలును అంతకంటే ముందుగా రోమ్‌ను దర్శింపనీయలేదు. రోమ్‌కు వెళ్లకుండా పౌలు ఆటంకపరచబడింది సాతాను అడ్డగించడం చేతనో, లేదా భౌతిక అడ్డంకుల చేతనో కాదుగాని, తానున్న చోట తనకున్న పనిని పూర్తి చేయడమనే సవాలు చేత. అతడు తన సవార్థిక సేవా పరిచర్యలో ఎంత నమ్మకంగా ఉన్నాడంటే, ఆ ప్రాంతాల్లో తాను పరిచర్య చేయాల్సిన ప్రదేశం ఇంకేదీ లేదని చెప్పగలిగాడు. రోమా 15:23. దీనర్థం ఆ సువార్తను పౌలు వ్యక్తిగతంగా ఆ ప్రాంతంలో ప్రతి ఒక్కరికీ చెప్పాడని కాదు. కానీ అతడు ఆ ప్రాంతమంతటా సువార్తను ప్రచురపరిచాడు. మరియు ఆ పనిని కొనసాగించేందుకు సాక్ష్యమిచ్చే సంఘాలను మరియు క్రైస్తవులను అక్కడ విడిచిపెట్టాడు. పౌలు ఓ పనిని ముగించిన తర్వాతే మరొక పనిని ప్రారంభించేవాడు. చాలా సంవత్సరాలుగా పౌలుకున్న కోరిక రోమ్‌ను దర్శించాలని, ఆ తర్వాత స్పెయిన్‌కు సాగిపోవాలని. 24వ వచనం. అయితే ఎప్పటికైనా అతడు అలా వెళ్ళాడా అన్నది ఎక్కడా నమోదు చేయబడలేదు. అతడు చెరసాల నుండి విడుదలయ్యాక నిజంగానే స్పెయిన్‌కు మరియు బ్రిటన్‌కు వెళ్ళాడని సంఘ సాంప్రదాయం చెబుతుంది. కానీ సంఘ సాంప్రదాయాన్ని అన్ని వేళలా నమ్మలేము. లోతుగా ఆలోచించాల్సిన విషయం. ఓ పథకం లేదా పరిచర్య నుండి మరొక దానికి సాగిపోవాల్సిన సమయం ఆసన్నమైందని మీరెలా నిర్ణయించుకుంటారు? దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.